హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ గురించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాము. నిన్న మనకి నరేంద్ర మోడీ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు దేశ ప్రజలందరికీ. ఆ గుడ్ న్యూస్ రామ మందిర ప్రతిష్టాపన కాదు. 2024 జనవరి 22న రామ మందిరం ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత ఢిల్లీ వచ్చి నరేంద్ర మోడీ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదే వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అంటే ఏంటి, ఇది పేదల జీవితాన్ని ఎలా మార్చబోతోంది అనే డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో రాబోతున్న కొత్త పోకడల గురించి, కొత్త ప్లాన్స్ గురించి, సబ్సిడీస్ గురించి డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు మార్చేందుకైతే సూర్యుడిని ఉపయోగం చేసుకుని, అంటే సూర్యుడి ద్వారా వాళ్ళ జీవితాలని మార్చే ఒక ప్రోగ్రాం కింద ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని పిలుచుకోవచ్చు. కింద మీకు కనిపిస్తుంది కదా, సోలార్ ఫర్ ద పూర్. ఇప్పటిదాకా సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే మినిమంగా వాళ్ళకి వచ్చే కరెంట్ బిల్ కనుక 3,000 కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. అంటే 3 కిలోవాట్ కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు 1,50,000 ఖర్చు పెట్టుకుని సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా పేదవాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సోలార్ సబ్సిడీస్ అనేవి ఇవ్వబోతోంది. అది ఎలాగో మీకు నేను చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ప్రతి ఇల్లు, ఇండియాలో ప్రతి ఇల్లులో వెలుగులు విరజమ్మాలని చెప్పి స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఇక్కడ ప్రధానమంత్రి డిసైడెడ్ టు ఎన్లైటన్ ఎవ్రీ హౌస్ ఇన్ ఇండియా త్రూ పిఎం సూర్యోదయ యోజన. ఆల్మోస్ట్ 1,00,00,000 కుటుంబాలకి ఈ బెనిఫిట్స్ అనేవి అందబోతున్నాయి. అంటే 1,00,00,000 కుటుంబాలకు ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే సోలార్ లైట్స్ కానీ ఇవ్వబోతున్నారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే, అప్లికెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ కావాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు 1,00,000 నుంచి 1,50,000 లోపు ఉంటే మీరు బిలో పవర్టీ లైన్కి అయితే వస్తారు. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది రాబోతోంది. డొమికల్ సర్టిఫికేట్ అంటే మీ అడ్రస్ ప్రూఫ్ అనమాట. ఆ మొబైల్ నెంబర్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్. మీకు రేషన్ కార్డ్ ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులుగా ఉండబోతున్నారు. సిటిజన్స్ హూ బిలాంగ్ టు బీపీఎల్ ఆర్ పూర్ సెక్షన్ కెన్ అప్లై ఫర్ ద స్కీమ్. అంటే బిలో పవర్టీ లైన్ అంటే పవర్టీ లైన్ కింద కంటే ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఒక పూర్ సెక్షన్గా పీపుల్ ఎవరైతే పిలుచుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ పథకానికి అర్హులన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే, అసలు మీకు పవర్ బిల్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? జనరల్గా ప్రతి ఇంట్లో ఎవరైతే పూర్ సెక్షన్ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండే మెయిన్ గృహోపకరణాలు కనుక చూసుకుంటే లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితే సబ్సిడీ పైన, అంటే నాకు తెలిసి సబ్సిడీ పైన ఇస్తారు లేదా ఫ్రీగా ఇస్తారు, ఇంకా క్లారిటీ అనేది నాకు రాలేదు. సిటిజన్స్ విల్ బి ప్రొవైడెడ్ ద సోలార్ సిస్టమ్ లైట్స్ ఇన్ దర్ హోమ్స్ త్రూ విచ్ దే విల్ గెట్ 24 hour ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ. అంటే మీకు 24 hours పాటు పనిచేసేలాగా సోలార్ లైట్స్ అనేవి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాంలో ఇవ్వబోతోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి అతి త్వరలో రాబోతున్నాయి. పిఎం సూర్యోదయ యోజన వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయబోతున్నారు. మనకి ఏమేం కావాలి అండ్ మన అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇది ఎలా ఇవ్వబోతున్నారు అనే డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా ఫ్యూచర్లో రాబోతాయి అనమాట. 1,00,00,000 ఇళ్ళు అంటే ఆల్మోస్ట్ దేశంలో 4 నుంచి 5 కోట్ల మంది సోలార్ వైపు అడుగులు వేసేలాగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అడుగులు వేయబోతోంది. సో ఇది కనుక నిజంగా వస్తే, సపోజ్ ఒక సోలార్ లైట్స్ అనేవి ప్రతి ఇంటికి ఇచ్చారనుకోండి, 4 కోట్ల సోలార్ లైట్స్ అనేవి, ఒకవేళ 1,00,00,000 సోలార్ లైట్స్ అనేవి కనుక ఇవ్వగలిగితే ఇది గ్రిడ్ పైన లోడ్ని తగ్గిస్తుంది, వీళ్ళకి కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు సోలార్ లైట్స్ ఉంటే మనం ఇంట్లో నార్మల్ ఎలక్ట్రిసిటీ లైట్స్ మనం వాడుకోం కదా. సో ఇది గ్రిడ్ పైన లోడ్ తగ్గడం వల్ల మనం ఈ ఫ్యూయల్ పైన, అంటే ఇప్పుడు ఏవైతే బొగ్గు కానీ అటువంటి వాటిపైన డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. ఎనర్జీ వేస్టేజ్ని మనం ఎక్కువ తగ్గించినట్లు వాళ్ళం అవుతాము. సో అది ఫ్రెండ్స్, మనకి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఒకవేళ స్టార్ట్ అయితే కనుక నేను వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది.
కింద మీకు స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 దాకా మేము అందుబాటులో ఉంటాము. సో అది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.